అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వైరల్ అయింది కదా! నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ ఎలా ఉంటదో చూద్దామని. చాలా బాగుంది టేస్ట్. మనం ఎప్పుడు వేసుకునే ఆమ్లెట్ కంటే ఈ ఆమ్లెట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేయడానికి ఇలాగ రౌండ్‌గా ఉండేది మనం పోపు పెట్టుకుంటాం కదా! అలాంటి గిన్నె ఉంటే బాగా వస్తుంది. ఇందులో కొద్దిగానే ఆయిల్ వేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ బాగా గిల్ల కొట్టుకోవాలండి. అంటే అందులో ఎలాంటి ఉప్పు గాని ఏం అవసరం లేదు. ఇది కూడా ఇందులో వేసేసి వీటిపైన కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేయాలి. అలాగే కొద్దిగా మిర్చీలు, అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే లాస్ట్‌లో మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది మిరియాల పొడి వేస్తే. లైట్‌గానే వేసుకోండి. అన్నీ ఎక్కువ ఎక్కువ వేయొద్దు. మళ్ళీ మనము రివర్స్ తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇవన్నీ కూడా వేసుకోవాలి కాబట్టి మనం ఒకవైపే ఎక్కువ వేసామంటే ఎక్కువగా స్పైసీ అయిపోయి ఉప్పు కసం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని మనం ఇలా వేసాం కదా, విరగకుండా రావాలండి. కొద్దిసేపు అయితే అలాగే ఉండనివ్వాలి. మనం లైట్‌గా ఇట్లా కదిలించాలి. ఆమ్లెట్ మనం వెంటనే తిప్పేసామంటే ఇరిగిపోయిద్ది. స్పూన్ తోటి ఇలా స్లోగా కదిలించాలి. అప్పుడు మనకి ఆమ్లెట్ అనేది కొంచెం ఇట్లా రౌండ్గా తిరిగిద్ది కదా, అప్పుడు ఇంకా కరెక్ట్గా మనకు కింద వైపు కూడా బాగా బాయిల్ అయినట్టు. అప్పుడు మనం స్లోగా రివర్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఎక్కడ కూడా పచ్చిగా లేదు, కరెక్ట్గా బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఆమ్లెట్ని అయితే స్లోగా తిరగేసుకుందాం. అస్సలు ఇరగదు. మామూలుగా అయితే నేను నాన్ స్టిక్ అయితే వస్తుందేమో, దీంట్లో రాదేమో అనుకున్నాను. దీంట్లో కూడా చాలా ఈజీగా వచ్చింది. అస్సలు కట్ అవ్వకుండా నేను ఫస్ట్ సారి ట్రై చేసినప్పుడే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఏమేమైతే వేసుకున్నామో ఇక్కడ కూడా ఉప్పు, కారం, పసుపు, అలాగే కొన్ని మిర్చీలు, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే చివరిగా మిరియాల పొడి, ఇవన్నీ కూడా వేసుకుంటే ఇవన్నీ వేసేలోపే మనం ఆమ్లెట్ తిరిగేసాం కదా, ఈ కింద వైపు కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఆమ్లెట్ని అయితే తీసేసుకొని తినడమే. చాలా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే మనం బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ సపరేట్గా టేస్ట్ అయితే చేస్తాం కదా, ఇవి రెండు కలిపి ఆమ్లెట్ వేస్తే చాలా టేస్ట్ ఉంది. ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే బాగా వైరల్ అయింది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం